మామూలుగా మనం ఏదైనా శాక్తేయంలో మనం మాట్లాడుకోవాలి అంటే ప్రామాణికమైనటువంటి గ్రంథం ఉంటుంది. కామాఖ్య గురించి మనం మాట్లాడుకోవాలనుకోండి, ప్రామాణికమైనటువంటి ఆగమం ఒకటి ఉంది. దాన్ని యోని తంత్రం అంటాం అన్నమాట. ఓకే. ఆగమ శాస్త్రాలు అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక బుక్ ఏదో ప్రొడక్ట్ కొన్నప్పుడు ఒక మాన్యువల్ ఉంటుంది, ఎలా ఉపయోగించాలి ఏంటి అని. అలాగా అమ్మవార్లకు కూడా మాన్యువల్ లాంటిది ఓకే. ఆగమ శాస్త్రాలు అంటే. ఈ ఆగమ శాస్త్రాలు ఎవరు ఇచ్చారంటే పరమేశ్వరుల వారు సమస్త మానవాళికి అందించారనమాట ఆగమ శాస్త్రాలు. వీటిలో ఈ అమ్మవారికి సంబంధించిన ఆగమాలని శాక్తేయ ఆగమాస్ అంటారు. ఈ శాక్తేయ ఆగమాలలో కామాఖ్యదేవి గురించి మనం మాట్లాడుకోవాలంటే యోని తంత్రం, కులార్ణవ తంత్రం, రుద్రయామల తంత్రంలో కూడా అమ్మవారికి ఎలాంటి పూజలు చేయాలి, ఎలా ఆఫర చేయాలి. ఆగమాస్లో మళ్ళీ 4 పార్ట్స్ ఉంటాయి. క్రియాయోగ, జ్ఞానయోగం, చర్య పాదమని. ఇలాగా అంటే అమ్మవారికి ఎలా దీక్ష చేయాలి, తర్వాత విగ్రహాల గుడి టెంపుల్ ఎలా కట్టాలి, విగ్రహం ఎంత సైజు ఉండాలి, ఏ ఏ దేవతలు ఏ పక్కన పెట్టాలి, అలాగా క్రియాపాద, చర్యాపాద, ఇలాగా 4 పాదాలలో ప్రతి ఆగమం ఉంటుందన్నమాట. అంటే దేవతకి ఎటువంటి పుష్పాలు సమర్పించాలి, ఎటువంటి నివేదనలు ఎప్పుడెప్పుడు ఎలా చేయాలని చెప్పే మాన్యువల్నే శాక్తేయ ఆగమాస్.